వెల్కమ్ టు కుట్టి కోసం చిట్టి వంటలు ఛానల్. ఈరోజు అలసంద వడలు. యాక్చువల్గా పిండి నానబోసేటప్పుడు వీడియో తీయాల్సింది మిస్ అయ్యాను. సో మా మదర్ అప్పటికే రుబ్బడం స్టార్ట్ చేస్తారు. అలసందలు ఇవి మేము రుబ్బి చేస్తున్నాను. మిక్సీ కూడా పట్టచ్చు, కానీ రుబ్బింది ఇంకా బాగుంటుంది. మిక్సీలో అయితే వాటర్ వేయాలి, రుబ్బి దాంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనం ఆ తడి ఉంటుంది కదా, వడలు మనం వాటర్లోంచి తీసినప్పుడు తేవి దీంట్లో వేసుకుంటాం కదా, అప్పుడు సరిపోతుంది. ఆ వాటరే దానికి సరిపోతుంది. మనం మళ్ళీ వాటర్ పోసి దీన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, అట్లా చేతితో తోసుకుంటా మనము రుబ్బుకోవాలి. బాగానే మెదుగుతుంది. చూడండి, ఫస్ట్లో ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లుంది. పిండి కొంచెం మెత్తగైంది కదా. మనకు వడకు ఏ రేంజ్లో ఎంత మెదుగుదనం వచ్చేంత వరకు కావాలో అంతవరకు మనం రుబ్బుకోవడం. నాకు వచ్చేసి ఒక 15-20 మినిట్స్ పట్టింది. ఏం కాదు, రుబ్బింది మా మదర్ రుబ్బారు. చూడండి, అదిగోండి చూపిస్తున్నాను. ఇంకా కొంచెం అక్కడక్కడ ఎక్కువ ఉన్నాయి ఆ పలుకులు అనేటివి, అలసందలు. సో కొంచెం ఒక 2 నిమిషాలు రుబ్బుకొని నీట్గా మనం పిండి తీసుకొని వడలు వేసుకోవాలి. దాంట్లో ఏమేమి యాడ్ చేయాలి అవన్నీ నేను మీకు చెప్తా, చూసుకోండి. మీరు తిప్పేటప్పుడు అది రుబ్బురు గుండు కర్ర చూసారు కదా, అది కర్ర కాకుండా అంటే స్టీల్ వచ్చాయి, కొత్తవి బాగున్నాయి, స్ట్రాంగ్ ఉంది. కర్ర అయితే మాటికి పోతే మళ్ళీ మనం ఫిట్ చేసుకోవాలని ఉంటుంది. దీనికైతే అలా ఏం లేదు. చూడండి, ఇది పిండి రెడీ అయిపోయింది. పిండి మొత్తం తీసుకొని మనకు దేంట్లోకి కావాలంటే దాంట్లోకి తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో మళ్ళీ మనకు కావాల్సిన మిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఏమేమి కావాలో అవన్నీ యాడ్ చేసుకోవడం. రుబ్బింది టేస్టీగా ఉంటాయి. మోస్ట్లీ మిక్సీతో చేసిన దానికంటే ఫ్రెష్ పిండి రుబ్బిన పిండి వెంటనే వేసుకోండి. కొంచెం సేపు అట్లా పక్కన పెట్టి వేసుకుంటే టేస్టీగా ఉండవు. అవి పొంగుతాయి, కానీ కాకపోతే అది ఆ క్రిస్పీనెస్ అనేది అది పోతుంది అన్నమాట. ఇదిగో చూడండి, మొత్తం క్లీనప్ అయిపోయింది. మనకు కావాల్సిన మొత్తం పిండి అంతా నీట్గా తీసేసుకున్నాం ఒక బౌల్లోకి. చూపిస్తా చూడండి మీకు పిండి మొత్తం. నేను నానబోసింది 1/2 కేజీ. ఇదిగోండి 1/2 కేజీ వచ్చేసాయి. మనం రుబ్బి పెట్టుకున్న అలసంద పిండిలోకి, వడపిండిలోకి కావాల్సినవి కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ మీడియం సైజ్ది ఒకటి, 2 పచ్చిమిర్చి. నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 250 గ్రామ్స్, అంటే 1/2 కేజీ తీసుకున్నాం వడల కోసం అలసందలు. ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్, కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకొని వీటన్నిటిని దీంట్లో వేసి కలిపి, సాల్ట్ పిండికి మొత్తానికి ఎంత పడుతుందో అంత క్వాంటిటీలో వేసుకోండి. ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, మీ ఇష్టం. నేను మాత్రం ఎక్కువ వేసుకుంటున్నా. పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి కట్ చేసి కూడా వేసుకోవచ్చు. మొత్తం నీట్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ మా తమ్ముడు అడిగింది కాబట్టి నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను. మీకు కావాల్సింటే మీరు కట్ చేసుకొని వేసుకోండి. అందుకే మా తమ్ముడితోనే పచ్చిమిర్చి పేస్ట్ దంచి ఇచ్చిన. పిండి రుబ్బేటప్పుడు కానీ కలిపేటప్పుడు కానీ నేను ఎక్కడ వాటర్ యాడ్ చేసుకోలేదు. వాటర్ యాడ్ చేయకుండానే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది మనకి.
మనం రుబ్బుకుంది రోల్లో రుబ్బినాం కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. మిక్సీ వేసే వాళ్ళు మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఏం కాదు. వాటర్ వేస్తే రాదంటారు కానీ వస్తాయి. సోడా పొడి కూడా నేను ఏమీ యాడ్ చేయట్లేదు, సోడా పొడి వాడకుండానే ఇది చేస్తున్నాను. మనకి పిండి రెడీ అయిపోయింది. ఆయిల్ హీట్ చేసుకొని వడలు వేసుకోవడం. ఉప్పు ఒకసారి చెక్ చేసుకున్నా సరిపోలేదు, సో కొంచెం వేసి మళ్ళీ నీట్గా కలిపి పెడతాను. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. నేను 1 kg వరకు తీసుకున్న ఆయిల్ డీప్ ఫ్రై కోసం. వడ వేయడం కోసం ఏదైనా జిడ్డు కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ ఇలాంటివి తీసుకోండి. దీన్ని ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా కట్ చేసుకోండి, లేదంటే చేత్తో వేయడం చేయండి. చేత్తో ఏ విధంగా ఇలా కూడా చూపిస్తా. మీకు ఆయిల్ పేపర్ అవైలబుల్ కాబట్టి ఇట్లా కొంచెం మందం ఉండేది ఏదైనా పేపర్ తీసుకోండి, జిడ్డు కవర్లో ఏదైనా పర్లేదు. జల్లిగంట ప్లేట్ రెడీగా పెట్టుకోండి. పిండి చూడండి, చేత్తనేస్తుంది మా అమ్మ. వెంటనే తిప్పుకోవాకండి, ఒక 2 నిమిషాలు ఉంచండి. ఆయిల్ హీట్ అయిపోయింది, గబగబా వేసుకోండి. ఇదిగోండి, ఇది ఇలా వేసుకోండి. ఆయిల్ ఫుడ్ వేసుకునేటప్పుడు ఒక సైడ్ నుంచి వేసుకోవాలి, లేదంటే ఆయిల్ మీద పడుతుంది. నిమిషాలు ఉన్న తర్వాత అప్పుడు తిప్పుకోవాలి. ఇదిగోండి చూడండి ఎట్లా పేపర్తో తీసుకొని ఇలా పేపర్ పై భాగమైన యూజ్ చేయొచ్చు, లోపల భాగమైన యూజ్ చేయొచ్చు. కట్ చేసైనా మనం వాడుకోవచ్చు. తీసి వేసుకోండి. ఇదిగోండి వడలు ఆల్రెడీ వేగినాయి. కలర్ చూడండి, గోల్డెన్ కలర్ వచ్చింది. సో తీసుకొని అక్కడ ప్లేట్లో వేసేసుకుంటున్నాం. పేపర్ మీద పిండి తీసుకొని చేత్తట్లు అనుకొని మధ్యలో అలా బొక్క పెట్టేసుకొని అది తీసి ఇదిగోండి అట్లా చేత్తో తీసి నిదానంగా ఆయిల్లో వేసుకోండి ఒక సైడ్ నుంచి. ఇంతవరకు మనం చేసిన వడలు చూడండి, సగం పిండి అయిపోయింది ఆల్మోస్ట్. కొత్తిమీర ఎక్కువ వేసుకున్నట్టు కనిపిస్తుంది కదా. కొత్తిమీర ఎందుకంటే ఎక్కువ వేసుకున్నది హెల్త్కి మంచిది కాబట్టి అదొకటి. కొత్తిమీర తినడానికి కొంతమంది ఇష్టపడరు కదా, వాళ్ళు ఇట్లా చేస్తే ఈజీగా తినేస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు, చిన్నపిల్లలు ఎస్పెషల్లీ. పిండిలో నీళ్ళు వేసుకోవాలని డౌట్ ఉంటే వేసుకోవద్దండి. మిక్సీలో పట్టేటప్పుడు కొంచెం వేసుకోండి, అది కూడా లైట్గా అంతే. ఎక్కువ వాటర్ వేస్తే అవి ఉడకదనమాట, వడలు ఉడకవు మనకి. ఎంత చేసిన శ్రమ అంతా వేస్ట్ అయిపోద్ది కాబట్టి వాటర్ యాడ్ చేసుకోకండి. వడ వేసుకునేటప్పుడు చూసుకోండి, ప్లేస్ ఉండాలి, మరీ నిండుగా కాకండి. ఎందుకంటే నిండు వేస్తాయి తిరిగి కాలడానికి డిస్టర్బెన్స్ ఉండి మనం తీయడానికి కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి స్పేస్ చూసుకొని వేసుకోండి, కొంచెం ఖాళీ ఉండేటట్టు ఇట్లా చూసుకోండి. నేను ఒకసారికి ఒక 5-6 వేస్తున్నా, చూసుకోండి. ఇంకా లాస్ట్ ఉన్నప్పుడు, లాస్ట్ ఒక 2-3 అట్లా ఉన్నప్పుడు ఆయిల్ బంద్ చేసుకోండి, ఆయిల్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఆ వేడికే మనకి ఉడికిపోతాయి కాబట్టి ఆఫ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఫ్లేమ్ నేను లాస్ట్ వేసిన వెంటనే కాకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఈ సగం ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఆఫ్ చేసుకోండి. ఫైనల్లీ మనకు వడలు రెడీ అయిపోయినాయి. రఫ్లీ మీకు ఒక 20-25 వస్తాయి, 1/4 kg పిండి, మీడియం సైజువి.
మీకు వడ ఉడికింది లేదనే డౌట్ ఉంటే ఫస్ట్ వడ వేసినట్టు ఒక వడ వేసి ఇదిగోండి మధ్యలో ఇలా వేడి వేడిది కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఇది చూసుకోండి. మీకు కన్సిస్టెన్సీ క్లియర్ కనిపిస్తుంది చూడండి, కుక్ అయినట్టు. సోడా పొడి కూడా ఏం వాడాల్సిన అవసరం లేదు, ఏం వాడకుండానే క్లియర్గా చూడండి మనకు కావాల్సిన రోడ్ సైడ్ లాగా ఇంకా బెటర్గా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు.